మూగజీవి సాక్ష్యం. షిల్లంగేరిలో భీమయ్య అనే రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో గుమ్మడికాయలు కాయించి వాటిని కోలార్ పట్టణంలోని దుకాణదారుకు అమ్ముతుండేవాడు. ఒకసారి దూర ప్రాంతాల ఉన్న బంధువులను కలిసేందుకు వెళుతూ పొలం కాపలా కాసే చెంగయ్యకు చెప్పి, తిరిగి రావడానికి 1 నెల రోజులు పడుతుంది, పొలం కాపలా అశ్రద్ధ చేయకు అని హెచ్చరించి వెళ్ళాడు. చెంగయ్య 4-5 రోజులకొకసారి తన కొడుకు ఒంటెద్దు బండిలో 10-12 గుమ్మడికాయలను వేసుకొని కోలార్లోని దుకాణదారుకు అమ్మసాగాడు. 1 నెల రోజులు గడిచాక భీమయ్య తిరిగి వచ్చాడు. అతడు వెళ్ళేటప్పుడు సుమారుగా గుమ్మడి పాదులకు ఎన్నెన్ని కాయలు ఉన్నది లెక్కపెట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు చూస్తే వాటిలో చాలా లేనట్టు తెలిసిపోయింది. అతడు దొంగను పట్టేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. మర్నాడు భీమయ్య చెంగయ్యను పిలిచి, చెంగయ్య, నీ కొడుకు ఒంటెద్దు బండిని ఉదయాన్నే తీసుకురా, పట్నంలో గుమ్మడికాయలు అమ్ముకు రావాలి అని చెప్పాడు. మర్నాడు చెంగయ్య బండి తోలుకు వచ్చాడు. భీమయ్య 25 గుమ్మడికాయలు కోయించి బండిలో వేశాక చెంగయ్యతో, ఒంట్లో కాస్త నలతగా ఉంది, దారి మార్గమంతా కుదుపులు ఎద్దులు అదిలించి తోలకు, దాని దారిన దాన్ని పోని అన్నాడు. చెంగయ్య అలాగే చేశాడు. బండెద్దు సరాసరి పట్నంలోని దుకాణం ముందుకు వెళ్ళి ఆగింది. దుకాణదారు బండిలోని గుమ్మడికాయలు చూసి చెంగయ్యతో, ఎప్పుడు 10-12 కాయల కంటే ఎక్కువ తేనివాడివి, ఒకేసారి ఇన్ని కాయలు తెచ్చావేం అన్నాడు. చెంగయ్య దొంగతనం బయటపడింది. భీమయ్య అతడితో, బండెద్దులు అలవాటైన చోట్లకు ఎవరు తోలకుండానే అలా నడిచిపోగలవు. ఇప్పుడు ఈ మూగజీవి నువ్వు దొంగవని సాక్ష్యం చెప్పింది, నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నాను అన్నాడు. ఇలాంటి మరెన్నో అందమైన చందమామ కథలు ప్రతిరోజు వినడానికి చందమామ షార్ట్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.